ముద్రగడ పద్మనాభం గారి పార్థివ దేహానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నివాళులర్పించారు. తర్వాత ముద్రగడ పద్మనాభం గారి సతీమణిని, ఆయన కుమారుడు ముద్రగడ గిరిబాబు గారిని పరామర్శించి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చెప్పడం జరిగింది. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారి అంతిమ సంస్కార కార్యక్రమం పూర్తయ్యే వరకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉండి అంతిమయాత్రలో పాల్గొని ముద్రగడ పద్మనాభం గారి పాడిని కూడా మూసి తన గౌరవాన్ని, తన అనుబంధాన్ని చాటుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ముద్రగడ పద్మనాభం గారు మరణంతో ఆయన రాజకీయ ప్రస్థానంతో పాటు జీవితాంతం పాటించే విలక్షణమైనటువంటి ఆలోచన కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశంగా మారే. తన భార్య పసుపు కుంకుమలు తొలగించవద్దని, తన భౌతిక కాయాన్ని దహనం చేయకుండా ఇంటి ఆవరణలోనే సమాధి చేయాలని ఆయన ముందుగానే కోరిన విషయం ఇప్పుడు అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. అదేవిధంగా తన కుమార్తె క్రాంతి జనసేన పార్టీ నాయకురాలు, ఆమె ముద్రగడ పద్మనాభం గారిని లాస్ట్ చూపు చూడడానికి వస్తే ఆ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆమెను దగ్గరికి చేర్చుకోలేదు. ఎందుకంటే ఆమె వాళ్ళ తల్లిదండ్రులని గతంలో ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసిందో మీకు అందరూ కూడా తెలుసు. అతనికి క్యాన్సర్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వలేదు, బయట దోయేశారు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు తాను చనిపోయినా కానీ తన కూతురిని తన ఇంటి వద్దకు, అదేవిధంగా నన్ను చూడడానికి కూడా రానివ్వకండి అని చెప్పేసి ఆయన ఒక వీడియోలో కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే నా కొడుకుని కొట్టుకుంటూ తీసుకెళ్తాం, నా భార్య లేకవే అని రెక్కట్టు లాగటం అండి, నా కోడల్ని కొడితే దిక్కెవరే నీకు, ఈ మాటలో పట్టుకోలేకపోతున్నాను సార్. ఒక్కొక్కసారి ఎందుకు బతుకున్నానా కూడా అనుకుంటుంటానండి. వాళ్ళకి శిక్షలు పడే వరకు కూడా మా బతుకుండాలా అని కూడా ఆలోచనతో బతుకుతున్నాను సార్. మినిమం వారానికి 2 రోజులు ఏడుస్తాను సార్. ఎప్పుడన్నా టీవీలో వస్తుంటే తట్టుకోలేను సార్. మా అడ్వకేట్ మీట్లోని, సోదరిమణుల మీటింగ్లోని ఆ విజువల్స్ చేసినప్పుడు కూడా బయటికి పోయిపోదు సార్. చూస్తే ఉండలేను సార్. మా బాధ అది సార్. భగవంతుడు ఉంటే శిక్ష పడద్దని. ఆయన కూతురి ద్వారా ఎంత మానసిక క్షోభను అనుభవించుంటాడో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఆ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఆ మహిళను ఇంటి దగ్గర కూడా పోలీసులు చెప్పి అక్కడి నుంచి అటే పంపించడానికి కూడా ట్రై చేశారు. ఆమె ఇంటికి వెళ్ళి అక్కడ ఒక నాటకం మొదలుపెట్టింది. అక్కడికి వెళ్ళి ముద్రగడ పద్మనాభం గారి అంతిమ యాత్ర ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా టీవీలో చూసుకుంటూ ఏడ్చుకుంటూ అక్కడ ఒక వీడియో క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో వదిలేదు. ఆమె టీవీలో చూస్తుంది కదా, ఏ ఛానల్లో చూస్తుందో తెలుసా? ఆమె లాస్ట్కి సాక్షి ఛానల్లోనే తన తండ్రి గారి భౌతిక కాయాన్ని, అదేవిధంగా అంతిమయాత్ర కూడా ఆమె చూడడం జరిగింది. అంటే ముద్రగడ పద్మనాభం గారి భౌతిక కాయాన్ని, అంతిమయాత్ర కూడా పచ్చ మీడియాలో చూపించలేదు అంటే వాళ్ళు ఇంత కఠినంగా ఉన్నారో ఆయన పట్ల దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ సాక్షి వాళ్ళు మొత్తాన్ని కూడా చూపించడం జరిగింది. ఆ టీవీలోనే, ఆ ఛానల్లోనే ముద్రగడ పద్మనాభం గారి కూతురు క్రాంతి గారు పూర్తిగా చూసి బాధపడుతూ కన్నీటి పర్వంతమైంది. కానీ ఆమె వాళ్ళ తల్లిదండ్రులకు చేసినటువంటి ద్రోహం, నమ్మక ద్రోహం అంతా ఇంత కాదు. ఆమె రాజకీయంగా ఎదగడానికి, జనసేన పార్టీ నుంచి రాజకీయంగా ఎదగడానికి తండ్రిని కూడా అనరాని మాటలు అన్నదని. ముద్రగడ పద్మనాభం గారు కాపుల కోసం ఎన్నెన్నో చేశాడు. కాపు రిజర్వేషన్ల కోసం రోడ్డు మీదకి వచ్చాడు. అతన్ని, తన భార్యని పోలీసులు చాలా హింసించినా కానీ ఆనాడు పెద్ద ఎత్తున కాపు రిజర్వేషన్ కోసం పోరాడాడు. కాపుల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేశాడు, ఉద్యమాలు చేశాడు. కానీ రీసెంట్గా వచ్చేటువంటి పవన్ కళ్యాణే మా కాపులకి అండా దండ అని చెప్పేసి ఈమె క్రాంతి గారు మాట్లాడడం చాలా దుర్మార్గం. కాపుల్ని చూసుకోవడానికి మా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారిని తక్కువ చేసి మాట్లాడడం, అంటే సొంత తండ్రిని తక్కువ చేసి మాట్లాడడం, రాజకీయంగా ఎదగడం కోసం అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? రాజకీయాలు చేయొచ్చు, కానీ
సొంత తల్లి తండ్రిని కూడా అవమానించేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.